హాయ్ ఫ్రెండ్స్, ఎలగందుల గ్రామంలోని నాగన్న బాయి దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక ఫ్రెండ్ పరిచయం అయిండు. భయ్యా చెప్పండి. నా పేరు ప్రణయ్ కుమార్. ఓకే, నేను ఇలగందల్ గ్రామవాసిని. ఓకే, సుమనన్న ఇలగందల్ విలేజ్కి వచ్చి పురాతన కాలం సంప్రదాయాల గురించి తెలుసుకున్నాడు బాగా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ దేశదిమ్మరి ఛానల్ అండ్ డూ ఫాలో అండ్ కామెంట్ ఆల్సో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదైతే నాగన్న బాయి చూస్తారు కదా, నా బ్యాక్గ్రౌండ్ మెట్లు ఉన్నాయి దిగడానికి. బావిలో లైట్గా వాటర్ కూడా ఉన్నాయి. అయితే కాకతీయుల కాలంలో వీళ్ళు స్నానాలు చేయడానికి, వాళ్ళు సేద తీరడానికి అయితే దీన్ని ఉపయోగించుకునేవారట. కాకతీయుల కళా వైభవంలో ఈ నాగన్న బాయి కూడా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మీకు చూపిస్తాను చూడండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎట్లుంది ఏంది అనేది కాకతీయుల కళా వైభవం. నాగన్న బాయి ఫ్రెండ్స్. నాగన్న బాయి లోపలికి అయితే దిగుతాం ఫ్రెండ్స్. దానికి దారి ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి. మెట్ల నుంచి కిందికి అయితే దిగుతున్నా ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఇదే ఫ్రెండ్స్ నాగన్న బాయికి మెట్లు దారి. చూస్తారు కదా ఫ్రెండ్స్ మెట్లు. చూడొచ్చు, కాకతీయుల కళా వైభవంలో ఇది కూడా ఒక భాగంగా నిలిచిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఈ నాగన్న బాయిలో అయితే వాళ్ళు స్నానాలు చేయడానికి, సేద తీరడానికి అయితే దీన్ని ఉపయోగించుకునేవారట. చూడొచ్చు, ఇక్కడ నుంచి మెట్లు దిగి నేనైతే రైట్కు తిరుగుతున్నా ఫ్రెండ్స్. రైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. లోపలికి అయితే దిగినాం నాగన్న బాయి లోపలికి. చూడు ఇలా వ్యూ ఎట్లుంటుంది చూపిస్తున్నా. చూస్తారా ఫ్రెండ్స్, వ్యూ అనేది ఇట్లుంది ఫ్రెండ్స్. నాగన్న బాయి ఈ శిలా వైభవం, ఈ చెక్కిన శిల్పి విధానాన్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇది కాకతీయుల కాలం నాటి కళా వైభవం అని చెప్పేసి అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. అంతేనా? చూస్తారు కదా ఫ్రెండ్స్ నాగన్న బాయి. ఇది ఇళ్ళకెళ్ళి తిరగడానికి ఇటు దారి ఉంది, స్టేషన్లకెళ్ళి దిగడానికి ఇటు మెట్లు ఉన్నాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్. నాగన్న బాయి ఇది బాయ్ ఫ్రెండ్స్. దాని నుంచి అటు దారి కూడా ఉన్నట్టుంది. ఇది బాయ్. అక్కడ నుంచి దిగినాం మనం మెట్ల నుంచి. ఇలా చూస్తేనైతే ఉచ్చబడుతుంది ఫ్రెండ్స్. ఇలా చూడడానికి హైలైట్ ఉంది ఇలా బాయిలా. మధ్యలోకి అయితే దారి